చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాము. మనము వేరే వాళ్ళకి డబ్బు ఇచ్చి, ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి సెక్యూరిటీ కోసం చెక్స్ తీసుకుంటూ ఉంటాము. వాళ్ళు రీపే చేయని సందర్భంలో వాళ్ళే చెప్తూ ఉంటారు, మీరు ఈ చెక్ అనేది బౌన్స్ చేసుకోవచ్చు. లేదు అంటే మేము రీపే చేసినప్పుడు ఈ చెక్స్ మాకు తిరిగి ఇచ్చేయాలి అని. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది ఏం చేస్తున్నారంటే, డబ్బులు కట్టకపోవడంతో పాటు చెక్ బౌన్స్ చేసుకుంటావా, నువ్వు కోర్ట్ చుట్టూ తిరగాలి, అది ఇప్పుడు అప్పుడే డిసైడ్ అయ్యే కేసు కాదు అని చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ ఉంటారు. ఈ మాటలు నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ చెక్ స్టేల్ అయిపోయేదాకా దాన్ని ప్రజెంట్ చేయకుండా ఉంటారు. మీరు జెన్యూన్గా ఒక మనిషికి డబ్బు ఇచ్చినట్టయితే అతను మీకు లయబుల్ ఉంటే డెఫినెట్గా చెక్ బౌన్స్ చేయొచ్చు. ఎందుకంటే మీకు ఎవిడెన్స్ ఉంది అతనికి మనం డబ్బు ఇచ్చినట్టు అని అంటే డెఫినెట్లీ దట్స్ అ విన్నింగ్ కేస్. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు ఎవరి బెదిరింపులకో, కోర్ట్ ప్రొసీజర్స్ ప్రొలాంగ్డ్ ఉంటాయి అని వాళ్ళు చెప్పిన మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమరీ సూట్స్ కూడా మనము వేసుకోవచ్చు. వితిన్ 1 year ఆ జడ్జిమెంట్స్ అనేవి పాస్ అవుతాయి.